బుగ్గలుగాను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైల వృక్షమును నాటించెదను. అడవిలో తమల వృక్షములను, సరళ వృక్షములను, నెరేడి వృక్షములను నాటెదను. దేవుడి నామానికి మహిమ. నేను ఈ మాట గమనించినప్పుడు, లోయలో ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నీటి ఊటల్ని తెస్తానంటు. అరణ్యంలో చెట్టుల్ని తీసుకొని వస్తున్నారు. ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నీళ్లు పారబ్రోసేదేశానంటు. ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడు నీ దేవుడు, నా దేవుడు అని నువ్వు గ్రహిస్తున్నావా? దేవుడికి సమస్తంపై నియంత్రణ ఉందని నువ్వు గమనిస్తున్నావా? దేవుడు నీ తోడై ఉన్నారనేది నువ్వు గమనిస్తున్నావా? దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహించాం మనం. బ్రదర్, నా జీవితంలో ఏం జరగలేదు బ్రదర్. ఇట్లా లోయ లాంటి పరిస్థితులు, గాఢాంధకారపు లోయలో ఉన్న నీటి ఊటలో ఒక ఫౌంటైన్స్ నా జీవితాల్లో ఎప్పుడు చూడలేదు బ్రదర్. శత్రువుల్ని చించి చెండాడే విధంగామైన పరిస్థితులు నా జీవితాల్లో ఎందుకు రాలేదు బ్రదర్ అని అంటే కారణం మీరు గమనించాలి.